హల్లెలూయా. ప్రియ సోదరి సోదరుడు, ప్రభువైన యేసు క్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధోన్నత శ్రేష్ఠ ఘనమైన నామములో ఈ వాక్యం వింటున్న మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ విధముగా మరొకసారి మనము దేవుని సన్నిధిలో కలుసుకోవడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవదేవునికి మహిమ ఘనత ప్రభువును కలుగును గాక. నేటి మన ధ్యానాంశము లూకాసు సువార్త 5వ అధ్యాయం 8వ వాక్యం. సీమోను పేతురు అది చూసి యేసు మోకాల ఎదుట సాగిలపడి, ప్రభువా, నన్ను విడిచి పొమ్ము, నేను పాపాత్ముడనని చెప్పాను. ఇక్కడ మనం గమనించినట్లయితే పేతురు భక్తుడు చేపలు పట్టడములో మంచి అనుభవము ఉన్నటువంటి వ్యక్తి. ఆ ప్రాంతములో ఆ గిన్నెసరేతు సరస్సున ఎక్కడ ఫిష్ ఉంటాయో బాగా ఎరిగినటువంటి వాడు. ఆయన చిన్న వయసు నుండి ఆ వృత్తిలో ఉన్నటువంటి వ్యక్తి. అయితే ఆ దినము రాత్రి అంతయు ప్రయాసపడ్డాడు. రాత్రంతా సముద్రంలో వెతికాడు, ఒక్క ఫిష్ కూడా ఆయనకు దొరకలేదు. ఉదయాన్నే వచ్చాడు, ఒడ్డుకొచ్చి వలలు కడుక్కుంటూ ఉన్నాడు. ఇక్కడ గమనించండి, మన యొక్క ఆత్మీయ జీవితంలో మనం ఏమి కడుక్కోవాలి, ఏమి క్లీన్ చేసుకోవాలి అంటే మన యొక్క మనస్సు అనే వలను క్లీన్ చేసుకోవాలి, మన మైండ్ను క్లీన్ చేసుకోవాలి. ఎందుకు అంటే మనిషి యొక్క మనస్సు చెడిపోయింది. మనస్సు పరు విధాలుగా మనిషి మనస్సు నాశనం అయిపోతూ ఉంది. ఆ మనస్సును మనము క్లీన్ చేసుకోవాలి, దాన్ని మనము శుభ్రముగా ఉంచుకోవాలి. ఆ మనస్సు పరిశుద్ధముగా ఉండాలి. ఆయన తన వలను ఏ విధంగా కడుక్కుంటున్నారో మన మనస్సు అనే వలను మనము కడుక్కోవాలి. ఈ గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చారు. పేతురు యొక్క దోణి ఎక్కి కూర్చొని కొద్దిగా ఆ నీళ్ళలోకి త్రోయమని చెప్పాడు. ఆయన ఆ దోణిలో కూర్చొని అక్కడ వచ్చినటువంటి వారికి వాక్యాన్ని అందించాడు. ఇక్కడ గమనించండి, యేసయ్య ఎక్కడ కూర్చొని ఉన్నాడట? పేతురు యొక్క దోణిలో. వాక్యం వింటున్న సోదరి సోదరుడా, నీ హృదయం అనే దోణిలో యేసుక్రీస్తు ప్రభుల వారు కూర్చోవాలి. ఎందుకు అంటే ఆ యొక్క దోణిలో మనం గమనించినట్లయితే దోణిలో వాళ్ళు ఏమేస్తారండి? చేపలు పట్టి అందులో వేస్తారు కదా, చేపలతో ఆ దోణి నింపబడుతుంది. అలాగే మానవుని హృదయం అనే దోణిలో ఏమి ఉన్నాయని వాక్యం సెలవిస్తుంది అంటే, మార్కు సువార్తలోనికి మనం గాన వెళితే అక్కడ వ్రాయబడి ఉంది కదా, హృదయం నిండా నిండి ఉందట. మానవుని యొక్క హృదయం అంతా కూడా నిండి ఉంది. దేని చేత నిండి ఉందట? మానవుని యొక్క హృదయం వచ్చేసి చెడు ఆలోచనల ద్వారాను, చెడు తలంపుల ద్వారా రకరకాలుగా అది నిండి ఉంది. గమనించండి, మార్కు సువార్త 7వ అధ్యాయం 1వ వచనం, లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దుర ఆలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను,
లోభమును, చెడుతనమును, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావం, అవివేకము వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనిషిని అపవిత్ర పరచుచున్న ఆయనతో చెప్పాను. ఇవన్నిటితో కూడా హృదయము నిండి ఉంది. గమనించండి, ప్రభు అంటున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయమును నాకు ఇమ్ము అంటున్నాడు. మన హృదయము ప్రభు కోరుకుంటున్నాడు. నీ హృదయం అనే ధోనిలో యేసుక్రీస్తు ప్రభుల వారు కూర్చోవాలి, ఉండాలని ఆశపడుతున్నాడు. యేసయ్యకు కావాల్సింది ఏంటంటే మన హృదయము చెడిపోయింది, హృదయము నాశనమైపోయింది, హృదయము వీటన్నిటి చేత నింపబడింది. ప్రతి కల్ముషము చేత, చెడు చేత నింపబడినటువంటి ఈ హృదయము ప్రభు కోరుకుంటున్నాడు. సోదరి సోదరుడా, నీ హృదయం అనే ధోనిలోనికి ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారు వస్తారో అప్పుడు నీ హృదయం అనే ధోని పరిశుద్ధముగా ఉంటుంది. నీ హృదయం అనే ధోని ఎప్పుడైతే పరిశుద్ధంగా ఉంటుందో అప్పుడు నీ జీవితంలో దేవుని యొక్క అద్భుత కార్యాలు చూస్తావు అన్న విషయాన్ని మర్చిపోవద్దు. ఇక్కడ యేసు ప్రభుల వారు వచ్చి కూర్చున్న తర్వాత అక్కడ వారికి బోధించాడు. అంటే నీ హృదయము దేనితో నింపబడాలట? వాక్యము చేత నీ హృదయము నింపబడాలి. గమనించండి, యవనస్తుల గురించి మాట్లాడుతూ 119వ కీర్తనలో అంటాడు, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకొందురు, నీ వాక్యమును బట్టియే కదా అని వాక్యం సెలవిస్తుంది. అవును సోదరి సోదరుడా, ఇక్కడ గమనించండి, యవనులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుంటారంటే వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకున్నట చేతనే కదా. దావీదు భక్తుడు అంటే, ఎదుట నేను పాపం చేయకూడదు, నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. వాక్యము చేత నీ హృదయం అనే ధోని నింపబడాలి, క్రీస్తుతో నువ్వు నింపబడాలి. ఎప్పుడైతే వాక్యము నీ హృదయములో ఉంటుందో ఇక పాపము అన్న మాట నీ హృదయములో ఉండదు, పాపం అన్న మాట నీ బ్రెయిన్లో ఉండదు, పాపం అన్న మాట నీ మనస్సులో ఉండదు. గమనించండి ప్రియ సోదరి సోదరుడు, ఎప్పుడైతే వాక్యము చేత నీ హృదయం నింపబడుతుందో అప్పుడు నీవు పరిశుద్ధపరచబడచ్చు. వాక్యము చేత నింపబడిన నీవు చేయవలసింది ఏందిరా అంటే, దేవుని కార్యాలు అద్భుతాలు నీ జీవితంలో జరగాలి అంటే ఇప్పుడు ప్రభు అంటున్నాడు అక్కడ, పేతురు లోతుకు నడుపు అంటున్నాడు. నీ ఆత్మీయ జీవితంలో, నీ విశ్వాస జీవితంలో, నీ పరిశుద్ధ జీవితంలో లోతైన అనుభవంలోనికి నువ్వు రావాలి. లోతైనటువంటి అనుభవం ఆత్మీయ జీవితంలో ఎప్పుడైతే వస్తుందో అప్పుడే నువ్వు బలమైన కార్యాలు నీ జీవితంలో చూస్తావు, అద్భుతాలు చూస్తావు. ఒకవేళ దైవజనుడు అయితే నీ యొక్క పరిచయం అభివృద్ధి చెందుతుంది, విశ్వాసం అయితే నువ్వు అనేక రకాలుగా దీవించబడతావు. నువ్వు చేసే వ్యాపారాన్ని దేవుడు దీవిస్తాడు, నువ్వు చేసే ఉద్యోగాన్ని దీవిస్తాడు, నువ్వు చేసే పనులను దీవిస్తాడు, నువ్వు అడుగు పెట్టే ప్రతి స్థలాన్ని ప్రభు దీవించడం మొదలు పెడతాడు. ఎప్పుడు? నువ్వు ఆత్మీయ జీవితంలో లోతైన అనుభవంలోనికి వెళ్ళినప్పుడు. గుర్తుపెట్టుకోండి. ఇక మూడోదిగా అక్కడ గమనించినట్లయితే పేతురు అంటున్నాడు, పేతురుతో ప్రభు అంటున్నాడు, వలవి అన్నాడు. పేతురు అంటాడు, ప్రభు రాత్రంతయు ప్రయాసపడ్డాను, ఒక్క చేప కూడా దొరకలేదు, ఆయనను నీ మాట చొప్పున వేస్తాను అన్నాడు. విస్తారమైన చేపలు అక్కడ పడ్డాయి. దేవుని మాట ఎవరైతే వింటారో వాళ్ళ జీవితంలో విస్తారమైన ఆశీర్వాదాలు కలుగుతాయి అన్న సత్యాన్ని మర్చిపోవద్దండి. దేవుని మాట విని ఆ ప్రకారం నడుచుకోగలిగితే, దేవుని వాక్యానికి నువ్వు లోబడగలిగితే, దేవుని వాక్య ప్రకారం నువ్వు నడగలిగితే, నీ ఆత్మీయ జీవితంలో నువ్వు లోతైన అనుభవం వచ్చి ఉరితెల్లితే, వాక్యము చేత నీ హృదయాన్ని నింపగలిగితే, క్రీస్తును హృదయమనే ధోనిని ఎక్కించుకోగలిగితే, నీ మనస్సు అన్నటువంటి వలను శుభ్రం చేసుకోగలిగితే, ఏ విధముగా పేతురయ్య విస్తారమైన చేపలు పట్టాడో, దైవజనుడా నీవు దైవజనుడు అయితే విస్తారమైన ఆత్మలను నువ్వు రక్షించుకోగలవు. ఒకవేళ విశ్వాసం అయితే విస్తారమైన ఆశీర్వాదాలతో నువ్వు నింపబడగలవు అన్న సత్యాన్ని మర్చిపోవద్దు. ప్రియ సోదరి సోదరుడా, ప్రియ సోదరి సోదరుడా, వాక్యం సెలవిస్తుంది కదా, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనము,
నీ దేవుడని యెహోవా మాటను శ్రద్ధగా విన్న ఎడల, దేవుని మాటను శ్రద్ధగా వినా ప్రకారం నడుచుకుంటే అనేక జనుల కంటే గొప్పగా ఉంటావు. తలగా ఉంటావు కానీ తోగా ఉండవు, పైవాడు కానీ కింది వాడుగా ఉండవు. మీరు చదువుకోండి. ద్వితీయోపదేశం రాజ్యం 1-14 వచ్చిన వరకు ఆశీర్వాదాలు ఉంటాయి, 15 నుంచి శాపాలు ఉంటాయి. 128 కీర్తనలు అంటాడు, 5వ వచనం శీలుని యెహోవాను ఆశీర్వదించును. 1వ వచనం అంటాడు, యెహోవాయందు భయభక్తులు గలవారుచుట, యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలను నడుచు వారందరూ ధన్యులు. గమనించండి ప్రియ సోదరి సోదరుడా, ఎప్పుడైతే నువ్వు దేవుని మాటకు లోబడతావో, దేవుని వాక్య ప్రకారం నడుచుకుంటావో, అప్పుడు నీవు ఆశీర్వాదాలతోనూ దీవెలతోనూ విస్తారమైనటువంటి కార్యాలతో నువ్వు నింపబడతావు అన్న సత్యాన్ని మర్చిపోవద్దండి. యోబు భక్తుడు అలాగే దీవించాడు కనుకనే యోబును బహుగా దీవించాడు. దావీదు భక్తుడు అలాగే జీవించాడు కనుకనే గొర్రెల దొడ్డును తీసి గొప్ప రాజును చేశాడు. అబ్రహాం భక్తుడు అలాగే జీవించాడు కనుకనే అబ్రహామైన దేవుడు అన్ని విషయాలు ఆశీర్వదించాడు. ప్రియ సోదరి సోదరుడా, ఈ దినము దేవుడు నిన్ను ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. మరి దేవుని మాటకు నువ్వు లోబడతావా? దేవుని వాక్యానుసారంగా నువ్వు జీవిస్తావా? ఆత్మీయ జీవితంలో అనుభవంలోకి వస్తావా? నీ హృదయం అనే ధోనిలో యేసు ప్రభుల వారిని నువ్వు కూర్చుండబెట్టుకుంటావా? నీ హృదయం అనే ధోనిను వాక్యం చేత నింపుకుంటావా? నీ యొక్క మనస్సు అనే ఓలను నువ్వు కడుగుకుంటావా? అప్పుడు నీ జీవితంలో విస్తారమైన ఆశీర్వాదాలు కలుగుతాయి అన్న సత్యాన్ని మర్చిపోవద్దండి. కాబట్టి ప్రియ సోదరి సోదరుడా, ఈ మాటలు వింటున్న నీవు ఈ రోజు నుండైనా నీ మనస్సు అనే ఓలను శుభ్రంగా కడుక్కో. నీ హృదయం అనే ధోనిలో యేసు ప్రభుల వారిని ఆహ్వానించు, వాక్యం చేత నింపుకో. ఇదిగో లోతైన అనుభవం, ఆత్మీయ జీవితం లోతైన అనుభవంలోకి వెళ్ళు. దేవుని మాట విను, దేవుని వాక్యానుసారంగా జీవించడం నేర్చుకో. అప్పుడు విస్తారమైన ఆశీర్వాదాలు నీ కుటుంబం కలుగుతాయి. యోబు అంటున్నాడు, నేను అడుగుపెట్టిన ప్రతి స్థలము ప్రభు దీవించాడు. నీతిలో పడింది నా పాదం అంటున్నాడు. ఆ విధంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆత్మీయంగా బలపడతావు, నిత్య రాజ్యానికి వారసుడు అవుతావు. యేసు ప్రభుల వారు తన ప్రాణం పెట్టి రక్తం చిందించింది దేనికోసమే తెలుసా? ఈ లోకంలో ఉన్నప్పుడు నువ్వు ఆశీర్వదించబడాలి, తర్వాత పరలోకంలో కూడా నువ్వు ఆశీర్వదించబడాలి. మీరు ఆశీర్వాదాలకు వారసులుగా పిలువబడి తిరిగి అంటున్నాడు. కీడుకు ప్రతి కీడని చేయొద్దు అంటున్నాడు, దూషణ ప్రతి దూషణ చేయొద్దు అంటున్నాడు. ఆశీర్వాదానికి వారసుడుగా నువ్వు పిలువబడ్డావు. ప్రియ సోదరి సోదరుడా, క్రీస్తు తన రక్తం చేత కడిగాడు, నిన్ను తన బిడ్డగా చేసుకున్నాడు. ఇంకా నువ్వు ఎలాగో ఉన్నావు, లోకంలో ఉన్నావో దేవుడితో ఉన్నావో ఒక్కసారి నిన్ను పరీక్షించుకొని ఈ రోజు నుంచైనా వాక్యము ద్వారా నిన్ను నువ్వు సరి చేసుకొని నీవు ఈ లోకంలో ఉన్న ఆశీర్వాదాలతో నింపబడు. ఈ లోకాన్ని విడిచిన తర్వాత ప్రభుతో కూడా ఉందాం. లెట్స్ ప్రే. పరిశుద్ధ వందనాల స్తోత్రాలైనా ఈ మాటలు విన్నని బిడ్డలను జ్ఞాపకం చేసుకొని తండ్రి, వాక్య ప్రకారం నడుచుకొని ఇలా జీవించి ప్రభు ఈ లోకంలో ఆశీర్వదించబడి నిత్యరాజ వారసుల కృపనిమ్మని అతను యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.